అందుకే ఆయనతోనే మాట్లాడదామని చెప్పి చింతా రమణ గారిని నేను ఇవాళ లైవ్లోకి రమ్మని అడిగాను. వచ్చారు, లైవ్లో ఉన్నారు ఆయన. హెడ్ మాస్టర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 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 ఆవేదన ఇది చూసిన తర్వాత కొంత నాకు కూడా బాధ అనిపించిందండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాం, మీలాంటి టీచర్లే మాకు కూడా. ఇప్పుడు లేదేమో కానీ ఆ కమిట్మెంట్ లెవెల్స్ అప్పట్లో చాలా ఉండేవి. పిల్లడు స్కూల్కి రాకపోతే టీచర్లు ఇంటికి వచ్చి తీసుకెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి, మమ్మల్ని కూడా. సో ఎందుకు మీరు అంతగా ఇవాళ అది ఎప్పుడు జరిగింది? ఇవాళ జరిగిందా అది? అవును సార్. ఎందుకు మీరు అంతగా మిమ్మల్ని మీరు శిక్షించుకునే స్థితికి వచ్చారు? సార్ జనరల్ గా మన పాఠశాలకి వచ్చినటువంటి పేదలు, నిరుపేదలు, ఇంకా ది పూరెస్ట్ అండ్ పూర్ సార్ వచ్చే వాళ్ళందరికీ కూడా. అవును. అయితే ఆ పిల్లల్ని వాళ్ళకి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. వాళ్ళ రీజన్స్ చూస్తే వాళ్ళు ఇర్రెగ్యులర్ గా రావడం కానీ, లేదంటే చదవలేకపోవడం కానీ అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి సార్. మీరు సీనియర్ రిపోర్టర్ గా మీకు అవన్నీ మీకు విషయాలు తెలుస్తారు. అది దాన్ని నేను చెప్పలేను. వచ్చిన వాడికి మనం న్యాయం చేయాలి. పిల్లవాడికి సరైనటువంటి కనీస విద్యను అంటే కనీస సామర్థ్యాలు పిల్లవాడిలో కలగాలి. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం వారు ఇంత చక్కనటువంటి సదుపాయాలు కలిగిస్తున్నప్పుడు పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలకి చేదోడు వాదోడుగా ఉండేటప్పుడు కూడా మనము ఉపాధ్యాయుడిగా శ్రమించి పిల్లల్ని దారిలో పెట్టలేకపోతే ఇదంతా వృధా అవుతుంది, ఇంత శ్రమ చేసిన కూడా అని చెప్పేసి. రెండోది, పిల్లలు రావడం కోసం తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ వీళ్ళకి వెళ్ళడం, వాళ్ళని పేరెంట్స్ కూడా మోటివేట్ చేయడం కూడా అప్పుడు నేను చేస్తుంటాను సార్. ఆ క్రమంలో వాళ్ళు బాధ్యత రాహిత్యంగా పేరెంట్స్ కూడా మీరు సార్ వినడం లేదండి, రావడం లేదండి అనే మాట చెప్తున్నారు తప్పిస్తే మీ పంపిస్తామండి అనేటువంటి మాట కూడా రావట్లేదు సార్. మేమైతే ఉదయం 10 గంటలకి అంటే 8 గంటలకి 10th క్లాస్కి క్లాస్ అవుతాయి సార్. 8:30కి మా పాఠశాలలో పిల్లలకి మేము క్లాసెస్ స్టడీ అవర్ స్టార్ట్ చేస్తాం సార్. ఈవినింగ్ 5 గంటల వరకు నేను ఉంటాను సార్. అది ఏ స్కూల్ అండి మీది? మాది పెంట హై స్కూల్ సార్. పెంట హై స్కూల్, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా, పెంట హై స్కూల్ సార్. పెంట హై స్కూల్, ఓకే. అవును సార్. అయితే పిల్లల్లో అనుకున్న విధంగా విద్యా ప్రమాణాలు పెరగడం లేదు. తద్వారా ఇంకా ఇండిసిప్లిన్ పెరిగి ఈ మీడియా ప్రభావంతో వారు ఇంకొంచెం బ్యాక్వర్డ్ అవుతున్నారటువంటి ఒక భయము, ఆవేదన కలుగుతుంది సార్. పిల్లవాడు అనేది చదువు అనేది మన పాఠశాలకు వచ్చినప్పుడు పాఠశాల అనేది సన్మార్గం నేర్పడము, వాడికి విద్య నేర్పడం, 2 డ్యూటీస్ ఉపాధ్యాయుడి మీద ఉంటుంది సార్. అది నా బాధ్యతగా నేను భావిస్తాను సార్ దాన్ని. కొన్ని సందర్భాల్లో అందరికీ ఒకే రకంగా విద్య రాకపోవచ్చు. సత్ప్రవర్తన అనేది అందరికీ రావాలి సార్. అవును. దాని వల్లనే సమాజం అనేది కొంచెం శాంతియుతంగా ఉంటుందని నేను నమ్ముతాను సార్ దాన్ని. ఆ విధంగా మన విద్యావేత్తలు కానీ, మా ప్రభుత్వ అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి మా డిఓ సార్ కానీ, ఆర్జేడీ సార్ కానీ అనేక రకాల్లో వాళ్ళు కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ మంచి మార్గంలో పిల్లల్ని పెట్టండి, మీ శక్తి వంచన లేకుండా కృషి చేయడం, వాళ్ళ మార్గంలో కూడా దాన్ని నేను ఫాలో అవుతాను. చిన్నప్పుడు మామూలుగా పిల్లలు చదవకపోయినా లేకపోతే కాస్త మొద్దు స్టూడెంట్లు అంటాం కదా, మొద్దులు అంటాం కదా, ఇలాంటి వాళ్ళని కాస్త 1-2 దెబ్బలేసో లేకపోతే చెవులు పిండడాలు, తొడపాసాలు పెట్టండి నాకు చెప్పినట్టుగా, లేకపోతే వాళ్ళతో గుంజీలు తీయించడం, లేకపోతే ఎవరైనా హోంవర్క్ చేయకపోతే గోడ కుర్చీలు వేయడం, ఇటువంటి శిక్షలు పిల్లలకి వేసేవారు. అట్లాంటిది మీరెందుకు అది మీరు చేశారు సార్? ఇప్పుడు పిల్లల్ని కొట్టడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధంగా ఉంది సార్. అది మీకు తెలియదు కాదు. అవును. తరువాత ఒకవేళ ఏదైనా కోపతాపాల్లో ఒక మొట్టికాయ పెడితే పిల్లవాడు హర్ట్ అవ్వడము, ఆ హర్ట్ అయిన స్థితిలోని వాడు ఏం చేసుకుంటాడని ఒక ఆందోళన ఉంది సార్. మా ఉపాధ్యాయులు నా ఒక్కడే ఈ బాధ కాదు, ఆవేదన కాదు, టీచర్లందరిలోనూ ఆ భయం ఉంది. కరెక్టే. ప్రభుత్వ బడులకు పనిచేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడి తాలూకు ఆవేదన సార్ ఇది. ఓకే. ఆ సందర్భంలో నేను కొన్ని సందర్భాల్లో మా మీటింగుల్లో ఇలా చర్చించుకునేటప్పుడు ఈ బాధలు ఉన్నాయి, ఇలాంటి విద్యార్థులు మనల్ని ఈ విధంగా కలిచివేస్తున్నారు అనేటువంటి ఆవేదన కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది సార్. సో ఇప్పుడు వాళ్ళని కొట్టి తిట్టి వాడే అగాత్యానికి పోతే అది మళ్ళీ ఉపాధ్యాయుడికే చుట్టుకుంటుందండి. అవును. తద్వారా మంచి చేద్దాం అనుకున్న చోట చెడు వస్తే అది మరి ఎంత మానసిక ఆందోళన జరుగుతుందో మరి చెప్పనక్కర్లేదు సార్. అది ఒక కుటుంబం, అతను అనుకున్నటువంటి కుటుంబం అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది సార్. ఆ పాఠశాలలో పనిచేస్తున్న తోటి ఉపాధ్యాయులు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది సార్ అక్కడ. అవును. సో దాని వలన మరి వీళ్ళకి ఏ విధంగా చెప్తుంది దానికి, అందుకని నేను కొన్ని సందర్భాల్లో వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ కూర్చొని కొన్ని మారల్ వాల్యూస్ ఉన్నటువంటి కథలు కానీ ఇలాంటివి చెప్పి వాళ్ళని ఉదంతాలు చెప్పి దారిలో పెడతామని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం సార్.
ఆ, ఆ చేసే సందర్భంలో కూడా వాళ్ళు కాస్త మన చేయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు మరి నాకు ఏమి చేయాలో తోచని స్థితిలో నేను ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంటే ఈ ఇప్పుడు మెసేజ్ అనేది దీంతో పేరెంట్స్ దీంతో పిల్లల్లో ఒక మార్పు వస్తుందని మీరు ఆశిస్తున్నారా, నమ్ముతున్నారా? మీరు అలా చేస్తున్నప్పుడు వద్దు సార్ అని పిల్లలు అన్నారు కదా, అది వాళ్ళల్లో అన్నారు సార్. మార్పుకి ఏమన్నా కారణం అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా అవుతుందని నేను నమ్మాను సార్. నమ్మే నేను ఆ విధంగా ఆ నమ్మకంతోనే నేను వెళ్తున్నాను సార్. అంటే అంతమంది మారుతారని నేను చెప్పలేను కానీ సార్, అందులో డెఫినెట్ గా కొంతమంది మారినా కూడా నా చర్య వలన 10% మంది కొంచెం- మారినా 10% మంది మారినా గొప్ప విషయమే. అదేంటి సార్, అదే నా నమ్మకం సార్. అందరూ మారుతారనుకోవడం కూడా అదే వృధా, అంటే అత్యాశ అవుతుంది సార్ అది. ఉమ్. ఇప్పుడు కొంచెమంది మారినా పేరెంట్స్ కూడా- పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మీరు ఇంతగా అక్కడ మిమ్మల్ని మీరు శిక్షించుకున్నారు అని అంటే పిల్లలు ఎంతో వెనకబడ్డారు, స్కూల్కి చెడ్డ పేరు వస్తుందని దీంతోనే మీరు ఆ పని చేశారు. అయితే అవును సార్. పేరెంట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. పేరెంట్స్ సార్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, కొన్ని సీజనల్ మైగ్రేటెడ్ ఉన్నారు సార్, ఉమ్, సింగిల్ పేరెంటెడ్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు సార్, తల్లి లేని వాళ్ళు తండ్రి లేని వాళ్ళు. ఉంటారు. వీరు కొంత తాతగారి ఇళ్ళ వద్ద పెరిగిన పిల్లలు ఉన్నారు సార్. మాకు వచ్చినటువంటి పిల్లలు ఉమ్, మాకు సుమారుగా బొబ్బులే, మాకు అర్బన్ కి దగ్గరగా ఉన్నా కూడా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఐటీ కాలనీ కానీ లేదంటే ఇందిరమ్మ కాలనీ ఉంది సార్ బొబ్బులకి దగ్గరలో. ఉమ్, ఆ ఇందిరమ్మ కాలనీ నుండి గున్నతోట వలస ఇలాంటి చాలా మంది పిల్లలు వస్తారు సార్. అందరూ కూడా చాలా లేబర్ పిల్లలు, తర్వాత చిన్న చిన్న చిరుద్యోగులు సార్, ఏదో షాపుల్లో పనిచేసుకుంటున్న వాళ్ళ పిల్లలు మాకు వస్తారు. ఎందుకంటే ఒక పెంట గ్రామంలో వెళ్ళినటువంటి పిల్లలతో మంచి చదువు వస్తుంది, ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక రెప్యుటేషన్ ఉంది సార్. అది ఓకే. దాని వల్ల వాళ్ళ నమ్మకంతో పంపించేటప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేస్తే రేపు పొద్దున ఎంత పరిస్థితిలో మేమేంటి మా పిల్లల్ని చెడగొట్టామేమన్నటువంటి ఇది కూడా రాకూడదనేటువంటి ఒక తపన నాలో ఉంది సార్. అది ఉమ్, రెండోది, పేరెంట్స్ కూడాను వాళ్ళ పనుల్లో నిమగ్నం అవుతున్నారు కానీ పిల్లల్ని ఒక అరగంటైనా కూర్చొని చదివిద్దాము, లేదా కనీసం మాకు రాకపోయినా ఏం చేశావు, టీచర్ గారు ఈ రోజు ఏం చెప్పారా అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయడం లేదు సార్. అది నా పరిశీలనలో తేలింది సార్. అది ఉహు. అందుకని మరి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కొన్ని సందర్భాల్లో ఇళ్ళకు కూడా వెళ్తున్నాను సార్, వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసినా కూడా వాళ్ళు రానటువంటి పరిస్థితి సార్. అది ఉమ్. మేము ఏంటి ఏం మరి చేస్తాం సార్ చెప్తున్నాం. కాదండి, ఇది మీ ఒక్క స్కూల్కు మాత్రమే ఉన్న సమస్య కాదు. దాదాపు కాదు సార్. ప్రభుత్వ పాఠశాలలు, చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితి ఉంది. ఎక్కువ మంది పిల్లలు చదవరు, ఎక్కువ పేరెంట్స్ మంది ప్రభుత్వ పట్టించుకోరు, పిల్లలు చదవరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కోసం పిల్లలు పంపుతున్నారు కానీ అది చదువుతున్నారో లేదో పట్టించుకోవట్లేదు కదా. సో ఈ పరిస్థితుల్లో సరే మిమ్మల్ని మీరు తగ్గించుకొని పిల్లల్లో రియలైజేషన్ రావాలని ఏదో చేశారు. మరి ఎంతమంది మారుతారో చూద్దాం. అయితే దీనికి పరిష్కారం ఏంటి అసలు? దీనికి పరిష్కారం అంటే సార్, ఇప్పుడు ఏంటంటే మాకు ఒకటండి సార్, ఇప్పుడు మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రోజు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు సార్. ఉమ్, అంటే ఎక్కడో ఒకటో అరో ఉంటే దానికి నేను చెప్పలేను కానీ ఎక్కువ మంది ఈ రోజు అయితే చాలా అంటే ఈ సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వం వారు మనకి తీసుకున్న చర్యలతో అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు సార్. కష్టపడినప్పుడు పిల్లలకి ఎందుకు రావడం లేదు, లేదా ఎందుకు ఇండిసిప్లిన్ అవుతుందంటే అక్కడ పేరెంట్స్ సహకారం అవట్లేదు సార్. పిల్లలు కూడా స్కూల్లో ఉన్నంతసేపు కూడాను వాళ్ళు అన్యాపదేశంగా ఉంటున్నారు సార్, అన్య మనస్కంతోనే వింటున్నారు తప్పించి పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సార్ వాళ్ళు. అయితే నేనేమంటానంటే హెడ్ మాస్టర్ గారు, సార్ మామూలుగా ఇంతకు ముందు అంటే కొడతాడు సార్, పొద్దున్నే స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేయకపోతేనో చదవకపోతేనో కొడతారనే భయం ఉండేది, చదివేవాళ్ళు అనుకుందాం. కానీ ఇప్పుడు ఆ భయం లేదు, ఎందుకంటే మీకున్న భయం, కొడితే ఏమవుతుందని మీరు భయపడే పరిస్థితి తప్ప వాళ్ళని కొట్టే పరిస్థితి లేదు. కానీ భయం లేకపోతే చదవరు పిల్లలు. ఆ వయసు అలాంటిది. ఆటలు పాటలు, ఈ స్కూల్ ఎగ్గొడదామా, కడుపు నొప్పి కారణాలు చెప్పడం ఇదే ఉంటుంది కదా. సో భయం కలగాలంటే ఏం చేయాలి? దీనికి ఏదో ఒక మార్గం